నెక్స్ట్ ధ్వని లెసన్కి సంబంధించి అభ్యాసాలు. ధ్వని అనగానేమి, అది ఎలా ఉత్పత్తి అవుతుంది? ధ్వని అంటే ఏంటి? మన చెవులలో వినికిడి అనుభూతిని కలిగించేటువంటి ఒక శక్తి స్వరూపంగా చెప్పచ్చు. ఇది ఎలా ఉత్పత్తి అవుతుంది? కంపనాల ద్వారా. కంపనం చేస్తే మనకు ఉత్పత్తి అవ్వడం అనేది జరుగుతుంది. కంపనాల ద్వారా ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఈ జస్ట్ మామూలు క్వశ్చన్స్. ధ్వని జనకానికి దగ్గరగా సంపీడ విరణాలు ఏ విధంగా ఉత్పత్తి చేయబడతాయో పట రూపంలో చెప్పండి అన్నారు. సో మనకైతే అవసరంలే. ఇలాగ మనకి సిఆర్ అంటే సంపీడనాలు విరళీకరణాలు ఈ విధంగా మనకు ధ్వని కంపనాల వల్ల మనకి రావడం అనేది ఇలాగా ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట ధ్వని తరంగాన్ని అనుదైర్య తరంగం అని ఎందుకు అంటారు అంటే, అనుదైర్య తరంగము, తిర్యక్ తరంగం చూసుకుంటే అనుదైర్య తరంగం ఎలా ఉంటుందంటే, మనకు తరంగం దిశ అనేది ఇలా ఉంటుందండి. కణాల యొక్క కదలిక ఎలా ఉంటుంది? ముందుకు వెనక్కి. ఓకేనా? అదే మనకు సిఆర్ అలాగ మనకు కణాల కదలిక అనేది ఉంటుంది. సో ఈ విధంగా కణాల కదలిక ముందుకు వెనక్కు వెళ్ళడము తరంగ దిశలోనే వెళ్తుంది. కాబట్టి ఇవన్నీ మనకు అనుదైర్య తరంగాలు. ఈ ధ్వని తరంగం అనేది కూడా మనకు అనుదైర్య తరంగాలకే ఎగ్జాంపుల్. ఈ తిర్యక్ తరంగాలు ఎలా ఉంటాయి? తరంగ దిశ ఇలా ఉంటుంది. ఇవి మనకు పైకి కిందికి వెళ్తూ ఉంటాయి. అంటే నీటి తరంగాలు. ఓకేనా? తాడును మనం ఇలాగా షేక్ చేసినప్పుడు, తాడు టైట్గా పట్టుకుని ఒక్కసారి మనము కంపనం చేసినప్పుడు తాడు ఇలా వెళ్తుంది. సో అది కూడా మనకు ఈ తిర్యక్ తరంగానికి ఎగ్జాంపుల్. మరియు కాంతి తరంగాలు కూడా మనకు తిర్యక్ తరంగాలకి ఎగ్జాంపుల్ అని చెప్పుకున్నాం. సో ఇది మనకు ఎందుకు అంటాము అంటే, మనకి ఈ విధంగా కణాల కదలిక అనేది ముందుకు వెనక్కు ఉంటుంది. తరంగ దిశలోనే వెళ్తుంది కాబట్టి అది మనకు అనుదైర్య తరంగం అంటాం. సో ధ్వని తరంగం కూడా అలానే ప్రయాణిస్తుంది కాబట్టి సో ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం దానికి. నెక్స్ట్, స్నేహితులతో కలిసి మీ స్నేహితుడితో చీకటి గదిలో కూర్చొని ఉన్నాడు. మీ స్నేహితుని గొంతును గుర్తుపట్టడానికి ధ్వని యొక్క ఏ లక్షణం నీకు సహాయం చేస్తుంది అన్నారు. టోన్ క్వాలిటీ అండి. స్వరం యొక్క నాణ్యత అనేది మనకి ఇక్కడ అలాగా మనకి కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. మనం యాక్చువల్లీ మనకి నార్మల్ తెలిసిందే. మన ఫ్రెండ్స్ ఎవరైనా 2-3 ఉన్నారో వాళ్ళలో ఒకరు మాట్లాడితే ఎవరిది అనేది వాయిస్ చూసి గుర్తుపట్టుకుంటాం. ఓకేనా? ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఉరుము మరియు మెరుపు వరుసగా ఒకేసారి సంభవిస్తాయి, కానీ మెరుపు వచ్చిన కొన్ని సెకండ్ల తర్వాత ఉరుము శబ్దం వినపడుతుంది. ఎందుకంటే ఉరుము మెరుపు అనేది మనకు కాంతి అని చెప్పచ్చు. ఉరుము అనేది మనకు ధ్వని. ఓకేనా? యానకం ఏంటి? వాతావరణం, గాలి అనమాట. ఈ గాలిలో కాంతి వేగం అనేది ఎక్కువగా ఉంటుంది ధ్వని కన్నా. అందుకే ఫస్ట్ మనకు మెరుపు వస్తుందండి, కాంతి వస్తుంది, తర్వాత ధ్వని రావడం జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క శ్రవ్య అవధి అంటే మానవ నార్మల్గా సగటు అవధి ఎంత అంటే 20 హెడ్జెస్. తక్కువది వినలేదు. 20 హెడ్జెస్ నుంచి 20,000 హెడ్జెస్ వరకు వినగలుగుతాడనమాట. ఇంతకన్నా తక్కువ ఉంటే వినలేడు, ఇంతకన్నా ఎక్కువ ఉంటే వినలేడు. గాలిలో ధ్వని తరంగ ప్రసారానికి ఈ పౌనఃపున్యాలకు తగిన తరంగ ధైర్యాలు ఏవి? గాలిలో ధ్వని వేగాన్ని మనము 344 మీటర్ పర్ సెకండ్ 344 మీటర్ పర్ సెకండ్గా అనుకుంటే ఇది మనకు తరంగ ధైర్యాలు కనుక్కోవాలంట. 20 హెడ్జెస్కి కనుక్కోవాలా, 20,000 హెడ్జెస్కి కనుక్కోవాలంట. ఓకేనా? ఇది మనకి ఏమవుతుంది అప్పుడు? పౌనఃపున్యం అవుతుంది. ఇది F1, ఇవి F2 అవుతుంది. గాలిలో ధ్వని వేగం ఇచ్చారు అంటే V ఇచ్చాడు, 344 మీటర్ పర్ సెకండ్ తీసుకుంటాం. తరంగ ధైర్యం అంటే ల్యాండా. ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఈక్వల్ టు ల్యాండా ఇంటూ ఫ్రీక్వెన్సీ. వెలాసిటీ ఎంత? 344 ఈక్వల్ టు ల్యాండా ఇంటూ ఫ్రీక్వెన్సీ. ఫస్ట్ 20 కనుక్కుందాం. 20 హెడ్జెస్ అనమాట. ఓకే, ఇక్కడ మనకు ల్యాండా ఈక్వల్ టు 344/20. 20ని 2 × 10గా రాసుకుందాం. ఎందుకంటే క్యాన్సిలేషన్కి ఈజీగా ఉంటుంది. 2తో క్యాన్సిలేషన్, 2 1s 2 7s 2 2s అంటే 172/10 అనమాట. ఇప్పుడు 10తో క్యాన్సిలేషన్ చేయకుండా మనం 10 కాబట్టి పాయింట్ రూపంలో ఆన్సర్ తెచ్చేసుకోవచ్చు. సో ఒక 0 ఉంది కాబట్టి ఒక ప్లేస్కి ముందు మాత్రమే పాయింట్ పెడతాం. 17.2. ఒకవేళ 2 జీరోలు ఉంటే 1 2 ప్లేసెస్ ముందు పెడతాం. 3 జీరోలు ఉంటే 1 2 3 3 ప్లేసెస్ ముందు పెడతాం. ఓకే, ఇక్కడ 1 0 మాత్రమే ఉంది కాబట్టి ఒకదాని ముందు మాత్రమే పెట్టండి. ఈ బేసిక్ అంతా మీకు మ్యాథ్స్లో కవర్ అవుతుంది. ఓకే, 17.2 మీటర్స్ అన్నమాట. ఏంటి? 20 హెడ్జెస్. అప్పుడు తరంగ ధైర్యం ఎంత? 17.2. నెక్స్ట్ 20,000కి చూద్దాం. ఇక్కడ ఏముంది? 20 కిలో హెడ్జెస్ ఉంది. అంటే ఏమని? 20 × కిలో హెడ్జెస్. 1 కిలో హెడ్జ్ ఈక్వల్ టు 1000 హెడ్జెస్. సో 20,000 హెడ్జెస్. ఇక్కడ కిలో ఇచ్చాడు, మనం హెడ్జెస్లోకి మార్చుకున్నాం. సో సేమ్ అండి. V ఈక్వల్ టు ల్యాండా ఫ్రీక్వెన్సీ 344 ఈక్వల్ టు
లాంబ్డా ఇంటూ 20,000 అనమాట. ఇది పక్కకి వెళ్ళిపోతుంది 344 సో మళ్ళీ మనం 2 ఇంటూ 10,000 వేసుకుందాం, ఎందుకంటే క్యాన్సిలేషన్కి బాగుంటుంది. 2 1s 2 7s 2 2s. ఓకే, ఇప్పుడు ఏముంది మనకి 172/4 ఉన్నాయి సున్నాలు, 1 2 3 4 అంటే 4 ప్లేసెస్ ముందు పెట్టాలా. 1 2 3 4 ఇదేం లేదు కదా, సో 0 పెట్టుకోండి. 4 ముందు 1 2 3 4 ప్లేసెస్ ముందు పాయింట్ అంటే 0.0172 మీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇలాగైతే ఈజీగా ఉంటుంది. మళ్ళా నువ్వు ఆ జీరోస్ని దాంట్లో కలుపుకొని క్యాన్సిల్ చేసే కన్నా ఇట్లా విడదీసుకోండి, ఈజీగా ఉంటుంది. ఒక అల్యూమినియం కడ్డీకి ఇరువైపులా 2 పిల్లలు ఉన్నారంట. ఒక అల్యూమినియం కడ్డీకి ఇరువైపులా 2 పిల్లలు ఉన్నారు. ఇద్దరు కడ్డీకి ఒక వైపున రాయితో కొట్టారనమాట. ఇద్దరు కడ్డీకి ఒక వైపున రాయితో కొట్టారు. ధ్వని తరంగం రెండవ పిల్లవానికి గాలి గుండా మరియు అల్యూమినియం కడ్డీ గుండా చేరుటకు పట్టు కాలాల నిష్పత్తి కనుక్కోండి. ధ్వని వేగం గాలిలో మనకి ఎంత ఉంటుందని చెప్పారు. ఇది పైన ఇచ్చినట్టు. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3 4 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ SEM 1 SEM 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. SS ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.